అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలతో కంపేర్ చేసుకుంటే ఇండియా చాలా రంగాల్లో 50 సంవత్సరాల పాటు వెనకబడ్డానికి మెయిన్ రీజన్ అనేది చాలా మంది అధికారులకి అలాగే నాయకులకి తెలిసినా కూడా బయటికి రావటం లేదు. మన దేశంతో కంపేర్ చేసుకుంటే థోరియం నిల్వలు అనేవి చైనాలో సగం వరకు కూడా లేవు. అలాంటిది చైనా 2025లోనే థోరియం రియాక్టర్ ని మొదలుపెట్టినప్పుడు మన ఇండియా దాని గురించి ఆలోచించడం కూడా లేదు. ఇక్కడ మెయిన్ అసలైన బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ప్రపంచం మొత్తంగా చూసుకున్నా గానీ 25% వరకు థోరియం నిల్వలు మన దేశంలోనే ఉన్నాయి. మన దగ్గర ఉండేటటువంటి థోరియం నిల్వలతో ఇప్పుడు ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి విద్యుత్ని 2 నుంచి 3 రెట్లు వరకు ఎక్కువగా ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ కలిగి ఉన్నాం. అది కూడా మన దగ్గర ఉండేటటువంటి థోరియం నిల్వలతో 50-100 సంవత్సరాల వరకు కూడా కాదు, 200 నుంచి 300 సంవత్సరాల వరకు కంటిన్యూగా విద్యుత్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. కానీ ఫ్రెండ్స్, ఈ రోజు వరకు మన దేశంలో 78% వరకు ఎలక్ట్రిసిటీ అనేది కేవలం కోల్, బొగ్గు మీద ఆధారపడి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ కోల్ మైనింగ్స్ వల్ల ఎయిర్ పొల్యూషన్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఈ కోల్ మైనింగ్ అనేది ఆపేసి తొందరగా మనం కూడా థోరియం రియాక్టర్స్ ని మొదలు పెట్టచ్చు కదా అని మీకు కూడా అనిపించవచ్చు. కాకపోతే ఈ కోల్ మైనింగ్ ద్వారా కొన్ని కోట్ల రూపాయలు అనేవి మన రాజకీయ నాయకులు వెనకాలేసుకుంటున్నారు, డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను. మరి ఉన్నటువంటి మన కోసమో ప్రకృతిని దృష్టిలో పెట్టుకుని ఈ కోల్ మైనింగ్ అనేది ఆపేస్తే కోట్ల రూపాయలు అనేది ఆగిపోతుందని చెప్పేసి రాజకీయ నాయకులే అసలు ఈ మ్యాటర్ ని ఇప్పటి వరకు కూడా ఎవరు పట్టించుకోలేదు. ఇక్కడ దారుణం ఇంకోటి ఏందో తెలుసా? దగ్గరగా 60 నుంచి 70 సంవత్సరాల కిందటే హోమీ బాబా గారు మన దేశంలో ఈ థోరియం రియాక్టర్ గురించి చాలా వరకు ముత్తుకున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా మన దేశంలో థోరియం పవర్ ప్లాంట్స్ గురించి ఒక్క మాట లేదు, పలుకు లేదు. చైనా లాగా మనం కూడా థోరియం రియాక్టర్స్ ని ఒక్కసారి ప్రారంభించగలిగితే మన దేశానికి సరిపడా విద్యుత్ ని సప్లై చేసుకోవడమే కాకుండా పక్క దేశాలకు కూడా విద్యుత్ ని మనం అమ్మే స్థాయికి ఎదుగుతాం.